నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బాలకృష్ణ మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి సరే ఆయన చెప్పే కాంటెస్ట్ ఏంటంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే సినీ పెద్దలందరినీ అవమానించని చెప్పే కాంటెస్ట్లో మాట్లాడుతూ అప్పుడు ఆయన గట్టిగా అడిగారు, గట్టిగా అడిగితే ఇచ్చారు అని చెప్పేసి అని ఎవడు అని చెప్పేసి కొంచెం పరిస్థితి పదాలను మాట్లాడడం జరిగింది. అది ఒక విధంగా తప్పదు. ఎందుకంటే ఓకే అంటే వయసులో ఆయన మీకంటే పెద్దవారు ఆయన ప్లస్ ఇంకో విధంగా ఏదైనా సరే ఎవడనేది సంబోధించడం అనేది కొంచెం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో సరే మిగతా అన్నీ ఓకే, మీ సైకో అని ఏదో చెప్పారు అవన్నీ మనం మాట్లాడడం రాజకీయాలకు వేరే రాజకీయాల గురించి మాట్లాడితే వేరే మాట్లాడుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే సభా నియమ ప్రకారం కూడా మనకు కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. సభా సాంప్రదాయాల్లో మన సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే ఇమీడియట్గా సభాపతి అప్పుడున్నప్పుడు ఎవరైనా సభాపతి లేదంటే ఉపసభాపతి ఎవరైనా సరే ఆ స్థానంలో ఖండించేస్తా. ఎందుకంటే జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పేర్లు కూడా సభలో చెప్పినా కానీ ఆ సభల పేరు చెప్పకూడదని చెప్పేసి దాన్ని ఖండిస్తారు. ఇమీడియట్గా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అపోజిషన్ పార్టీ లేదంటే పొజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని స్పీకర్కు విన్నవిస్తారు. లేదంటే శాసనసభ మంత్రి గారు కూడా దాన్ని ఆ పదాలని తొలగించడం చెప్తారు. కానీ నేను ఆ విషయం జరగలేదు. మరి ఎవడు అని ఒక పదం వాడడం జరిగింది. అది నిజంగా తప్పే. ఎందుకంటే వయసు పరంగా చూసినా ఇంకా వేరే పరంగా చూసినా ఎవడైనా అవసరం లేదు. ఓకే, జనరల్గా అవుతుంటుంది ఆవేశంలో మాట్లాడేటప్పుడు ఎవడైనా దొరలొచ్చు. ఆ తర్వాత దానికి చిన్న వివరించి అది నా ఉద్దేశం అది కాదు అని చెప్పేసి అన్న సింపుల్గా సింపుల్గా అయిపోయేదానికి అది అందులో సభలో లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది సభా సాంప్రదాయం కాదు. మరి అక్కడ ఉన్నటువంటి అప్పుడు మరి స్పీకర్ గారు లేనట్టున్నారు, ఉపసభాపతి ఉన్నట్టున్నారు. వాళ్ళు కూడా దాన్ని ఖండించాల్సి ఉండే. అంటే దారుణం ఏంటంటే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నారు. మరి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఖండించట్లేదు. ఆ మన సభ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి సభలో ఆ పదాన్ని తొలగించాలని చెప్పేసి ఎవరు అనట్లేదు సభలోని వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు. సో మరి ఎందుకు అట్లా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వేసి అనొచ్చు. అది సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు, ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం, ఆ పదాలని ఇమీడియట్గా రికార్డుని తొలగించడం అనలేదు. మరి అది కూడా ఒక విధంగా నిజంగా మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం నడుస్తున్నప్పుడు సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైతే చిన్న వివరణ ఏముంది, ఎవడు అనాలి నా ఉద్దేశం కాదు, ఎవరు అనాల్సింది పోయి ఎవడు అనాల్సి వచ్చిందని చెప్పేసి ఒక చిన్న వివరణ ఇస్తే గాలివానలాగా ఇదైపోతుంది, అంతే సింపుల్. కానీ దాని ఏమైందంటే నెక్స్ట్, ఎందుకంటే మీరు అందరూ కూడా సినిమా ప్రముఖులు కాబట్టి ఆ భాష అందరికీ వర్తిస్తుంది కదా, వేరే వాళ్ళు దాన్ని నేర్చుకుని ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పటితో ఖండించి ఇప్పటికైనా దాన్ని మనం ఒక చిన్న సింపుల్ ఒక మాట చెప్తే అయిపోయేది. లేదంటే ఆ పర్యావసనం వేరే విధంగా ఉంటుంది. ఇప్పటికే చూస్తున్నాం సోషల్ మీడియా మొత్తం ట్రోలింగ్ నడుస్తుంది, రాష్ట్రంలో అంత ప్రకంపన జరుగుతుంది. సింపుల్గా అయిపోయేదాన్ని చేస్తున్నారు. ఇప్పటికైనా కాస్త దాన్ని ఎవరు అని సరి చేస్తే సింపుల్గా అయిపోతుంది. చూడాలి మరి ఇది బాలకృష్ణ